మెట్టు సాయి కుమార్ గల్లీ గల్లీ వచ్చి షేక్పేట తిరుగుతుంది కదా, మరి ఏమంటారు? ఈ ఓటు ఎవరికి వేస్తారు? ఏ పార్టీకి వేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేస్తారు? ఫస్ట్ నుంచి మా కాంగ్రెస్ లేసినా కాంగ్రెస్ లేస్తాం. మరి జూబ్లీస్ లో ఫైనల్ గా ఏ పార్టీకి వెళ్ళబోతుంది? కాంగ్రెస్. మెట్టు సాయి కుమార్ తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ తెలియడం ముఖ్యము. మెట్టు సాయి కుమార్ కాదు. కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థ, సంస్థ కాదు, ఒక వ్యవస్థ. కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా లక్ష్యం, మా ధ్యేయం. మేము చేస్తున్న ప్రతి పని స్పష్టంగా చేస్తాం. మేము మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా చెప్తాము. మేము ఏమన్నాము? మహిళలకు ఫ్రీ బస్ అన్నాము, 500 సిలిండర్ అన్నాము, అదే విధంగా 200 యూనిట్ల కరెంట్ అంటున్నాము, ప్రతి ఇంటికి గడపకు సన్నబియ్యం అంటున్నాము, రేషన్ కార్డులు ఇస్తున్నాము. చేస్తున్న ప్రతి పని స్పష్టంగా మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాము. ముఖ్యమంత్రి ఏమో జూబ్లీస్ అక్కడ వెంగళరావు నగర్ కి వెళ్ళి మీరు బీఆర్ఎస్ కి ఓటేస్తే ఈ పథకాలన్నీ రద్దయితాయి అని చెప్పినట్టు అని కేటీఆర్ అన్నాడు. మరి బీఆర్ఎస్ కి ఓటేస్తే అని మాట్లాడలేడు. పథకాలు మనకు స్పష్టంగా ఉన్నాయి, పథకాలు మీకు ఇస్తున్నాము. ఆ పథకాలు చూసి మేము చేసిన సేవ చూసి మాకు ఓటేయమని చెప్పారు. మీరు ఏదో మాట్లాడేసి బీఆర్ఎస్ ఏమంటున్నాను, అబద్ధాలను నిజాం చేయడంలో, నిజాలను అబద్ధం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మించిపోయింది. బీజేపీ నథింగ్ ఇప్పుడు అబద్ధాలను నిజం చేయడంలో. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మించి, అంతకు మించి వెళ్ళిపోయింది. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు చేసినా, వ్యవస్థ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బీసీ నాయకత్వాన్ని, బడుగు బలగిన వర్గాల నాయకత్వాన్ని, దళిత గిరిజన నాయకత్వాన్ని, మైనార్టీ నాయకత్వాన్ని పెంపొందించి వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పెంపొందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ధ్యేయం.